పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి వాళ్ళ ఆదేశానుసారం ఈ ఒకటి గవర్నమెంట్ నుంచి ప్రజావాణి నడుస్తుంది. పార్టీ పరంగా గాంధీ భవన్లో కూడా ప్రజా వినతుల స్వీకరణ కోసం ప్రజాప్రతినిధులందరినీ 15 డేస్కి ఒకరిని కూర్చోబెట్టే కార్యక్రమం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి, మా అధిష్టానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు వచ్చిన అప్లికేషన్స్ దాదాపు 32-34 వచ్చినాయి. దానిలో ముఖ్యంగా నాకు అర్థమైంది, ఆ లబ్ధిదారులు వచ్చి వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చింది. దానికి సంబంధించిన అందరికీ రేషన్ కార్డ్స్ సమస్య ఉండే, రేషన్ కార్డ్స్ వచ్చినాయి, థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్పారు మా ప్రభుత్వానికి. దాంతోపాటు మిగతా అన్ని స్కీములు వస్తున్నాయి. మేము రెంటింట్లో ఉంటున్నాం, సొంత ఇంటి కళ మాకు కూడా కావాలని ఎక్కువ అప్లికేషన్స్ వచ్చున్నాయి. దానిలో భాగంగానే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మేము ఇచ్చినా కూడా ఫస్ట్ ఫేజ్లో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇస్తున్నాం. స్థలం లేదు మాకు, సో కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలనేది వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. దీని మీద ఈ రెండింటి మీద వాళ్ళు ఇచ్చిన చిన్న వేరే కొన్ని వాళ్ళ అప్లికేషన్స్ మీద ప్రత్యేకంగా మా సీఎం గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి, సంబంధిత మంత్రులకు, సంబంధిత అధికారులకు మేము అన్ని ఫార్వర్డ్ చేస్తే దానికి ఆ ప్రయారిటీ బేసిక్లో ఏమేమి చేయాలనే దాని మీద చేస్తాం. అతి ముఖ్యంగా నాకు అర్థమైంది ఏంటంటే ఇండ్ల సమస్య ఉంది, వాళ్ళకి ప్లాట్లు లేవు. దాని మీద మా గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని వాళ్ళకి ఏం చేయాలనే దాని మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. 10 సంవత్సరాల నుంచి, గడిచిన 10 సంవత్సరాల నుంచి అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ సంవత్సరానికి ఒక్కొక్క వార్డు కానీ, ఒక్కొక్క నియోజకవర్గానికి కానీ ఒక 2000, 3000 ఇండ్లు ఇచ్చున్నా, రేషన్ కార్డ్స్ ఇచ్చున్నా, వేరే స్కీమ్స్కి సంబంధించిన ఏమి ఇచ్చున్నా కూడా ఈరోజు ఇంత ప్రజలు ఇబ్బంది పడేది కాదు, ఇంత ప్రెషర్ పడేది కాదు. దానిలో దృష్టిలో పెట్టుకొని మేము ఫస్ట్ ప్రైస్ కింద ఇందిరమ్మ ఇల్లు 3500 ఇల్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తున్నాం. రేషన్ కార్డ్స్ సమస్య ఉండే, అది నిరంతర ప్రక్రియ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 3,9,00,000 మందికి అందరికీ రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం. దానిలో లేనోళ్లకు యాడెడ్, డిలీషన్ ఉండే, అవి కొత్త రేషన్ కార్డ్స్ అవన్నీ ఇస్తూ వాళ్ళకి ఆ సన్నబియ్యం కార్యక్రమం కూడా అందరికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రభుత్వం మేము ఇచ్చిన గ్యారంటీల్లో ఒక్కొక్కటి ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా చేసే కార్యక్రమం కానీ, 200 యూనిట్ల వరకు 0 పవర్ బిల్లు కానీ, 500 రూపాయలకే సిలిండర్ కానీ, అమ్మ ఆదర్శ పాఠశాలకు అక్కడున్న మహిళా సంఘాలను అధ్యక్షురాలు చేసి ఆ మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండే స్కూళ్ళల్లో, ఆ గురుకుల పాఠశాలల్లో, బీసీ పాఠశాలలో దానికి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ కింద మేము అన్ని స్కూల్స్కి సంబంధించిన బుక్స్ కానీ, డ్రెస్సులు కానీ, ప్రయారిటీస్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ అన్నీ చేస్తున్నాం. దానికి నిదర్శనమే మీరు చూడండి, ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో 1,40,000 మంది ప్రైవేట్ స్కూళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చారు. వాళ్ళ కాన్ఫిడెంట్ వచ్చింది. దాదాపు 35,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసినాం, 13,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చినాం. ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో ఆ ఫెసిలిటీ అంతా ఇచ్చినాం కాబట్టి దానికి రిజల్ట్ ఆ 1,40,000 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తున్నారు. సో దాంతోపాటు ఇక్కడ వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం. దాంతోపాటు ఒక్కొక్క మహిళా సంఘానికి మా వనపర్తి చూసుకుంటే, ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఆర్టీసీ బస్సులకు వాళ్ళని యజమానులను చేసి ఆ ఆర్టీసీ బస్సులకు సంబంధించిన డ్రైవరు, కండక్టరు, ఆ గవర్నమెంట్ ట్యాక్స్లు అన్ని పోను ఒక్కొక్క మహిళా సంఘానికి ఒక బస్సు నుంచి 70,000 రూపాయలు వాళ్ళకి డిపాజిట్ చేసి వాళ్ళ మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం. దాంతోపాటు వాళ్ళకి పవర్, ఈ కార్పొరేట్ కంపెనీలు చేసే ఈ సోలార్ కంపెనీకి సంబంధించిన కూడా మహిళా సంఘాల ద్వారా ముందుకోవాలని, దాంతోపాటు ఆ రైస్ మిల్లర్స్ ప్యాడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అవి కూడా మహిళా సంఘాల ద్వారా ఆ రైస్ మిల్లు కానీ, ఆ గోదాములు కానీ ముందుకోవాలనే అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేకంగా రైతుల విషయానికి వస్తే తెలంగాణ రైతులందరికీ మేము మా పార్టీ వచ్చిన తర్వాత అందరికీ రైతు భరోసా వేసే కార్యక్రమం చేస్తున్నాం, అందరికీ వేసున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందున్న ముఖ్యమంత్రులు కానీ, రాబోయే ముఖ్యమంత్రులు కానీ, వేరే రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ ఎవ్వరూ చేయని సాహసం దాదాపు 26 లక్షల మంది రైతులకు 2 లక్షల లోపు 21,000 కోట్లతోన ఒకటే ఒక సిగ్నేచర్తోన రుణమాఫీ చేస్తున్నాం. అందరికీ రైతులకు, వరి పండించిన రైతులకు అందరికీ బోనస్ కూడా ఇస్తున్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీదలందరూ
హాస్టల్ ఉన్నోళ్ళు కానీ, బీసీ హాస్టల్ ఉన్నోళ్ళు కానీ, గురుకుల హాస్టల్ ఉన్నోళ్ళు కానీ, ఎస్సీ హాస్టల్ ఉన్నోళ్ళు కానీ, ఆ పిల్లలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్కి అందరికీ ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని సన్న బియ్యం కూడా ఇచ్చే కార్యక్రమం చేసినాం. దాంతోపాటు ఈ యువకులకు అందరికీ మీకు తెలుసు, మా సీఎం గారు చెప్తున్నారు, అందరికీ ఉద్యోగాలు ఇచ్చినాం. గవర్నమెంట్ నుంచి కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఇచ్చున్నాం. అవి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు, పేదల సొంతింటి కల నెరవేర్చే కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చున్నాం. అందరూ చాలా స్పీడ్గా, అంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. 5 లక్షల రూపాయలు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం. ఇట్లా